తల్లి లేదంటారు, శివుడికి తల్లి లేదంటారు. తల్లుంటే విభూతి రాయనిచ్చేరా? తల్లుంటే శ్మశానాల తిరగనిచ్చేరా? ఆ మహాదేవుడు శివుడు త్రిలోకాలకి అధిపతి. ఆయన్ని ఆదిదేవుడు అంటారు. ఎందుకంటే శివుణ్ణి ఈ యూనివర్స్ లో ఉన్న ఏ శక్తి కూడా ఎదిరించలేదు. పరమశివుడు విభూతి అలుముకొని మెడలో పాముతో, తలపై జటాజూటంతో, చేతిలో త్రిశూలాన్ని ధరించి శ్మశానంలో తిరిగి ఆ శివుణ్ణి చూస్తే సామాన్య మానవులే కాదు, దేవతలు కూడా భయపడతారు. ఆయన రౌద్ర రూపం భీతి కలిగించేలా ఉంటుంది. మిగిలిన దేవీ దేవతల్లా కాకుండా మహాశివుని రూపం ఇలా విచిత్రంగా, ఏదో రహస్యం ఉన్నట్లుగా ఎందుకు కనిపిస్తుంది? దేవతలందరూ స్వర్గలోకాదుల్లో ఉంటే శివుడు మాత్రం శ్మశాన భూమిలో నివసిస్తారు. ఎందుకు? అలాగే శివుడు తల్లి ఎవరు? తన తండ్రి పేరేంటి? శివుడు ఎవరి దగ్గర శిక్షణ తీసుకున్నాడు? అలాగే శివుడు గురువుగా ఎవరెవరికి శిక్షణ ఇచ్చాడు? ఇలాంటి ఎన్నో ప్రశ్నల గురించి ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. అందుకని వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలపండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ టుడే ఎపిసోడ్. ముందుగా ఆ మహాదేవుని రూపం గురించి తెలుసుకుందాము. పంచమవేదంగా ప్రసిద్ధిగాంచిన మహాభారత అనుశాసన పర్వంలో 141వ అధ్యాయంలో వర్ణించబడ్డ కథనం ఇది. శివుని అర్ధాంగి అయిన ఉమాదేవి శివుని ఈ విధంగా అడుగుతుంది: స్వామి, సకల సుఖ సౌఖ్యాలు ఉండే స్వర్గాన్ని వదిలి మీరు ఈ శ్మశానంలో నివసించడానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తుంది. ఇక్కడ అన్ని విసర్జిత వస్తువులు ఉంటాయి. జుట్టు, ఎముకలు, మానవ కపాలాలు పగిలిన కుండలు పడి ఉంటాయి. గ్రద్దలు, నక్కలు తిరుగుతూ ఉంటాయి. ఎటు చూసినా చితులు కాలుతూ ఉంటాయి. మాంసం, రక్తం, శరీర భాగాలు, ఎముకల గూడు చెల్లాచెదురుగా నేలంతా వెదజల్లినట్లు ఉంటాయి. ఇలాంటి అపవిత్ర స్థలంలో ఎందుకుంటున్నారని ఆ అమ్మవారు దేవదేవుల్ని అడుగుతారు. దానికి స్వామి ఈ విధంగా బదిలిచ్చారు: దేవి, నేను రాత్రి పగలు ఈ భూమి మీద పవిత్రమైన చోటు ఎక్కడుందా అని వెతుకుతున్నప్పుడు ఈ శ్మశాన భూమిని మించిన పవిత్ర ప్రదేశం భూమి మీద ఎక్కడా కనిపించలేదు. అందుకే ఈ శ్మశానంలో నివాసం ఉంటున్నాను. మర్రి చెట్టు ఆకులు, మృతుల శరీరాల నుండి తెగిరాల పడ్డ పూలదండలతో నిండి ఉన్న ఈ ప్రదేశమే నా భూతగణాలకు నివాసం. నా భూతగణాలు లేకుండా నేనుండలేను. అవి ఉండే ఈ చోటే నాకు పవిత్రం. ఇదే నాకు స్వర్గం, ఇదే నాకు ఇష్టం. ఇది అపవిత్ర స్థలం కాదు, పరమ పూజ్యమైన ప్రదేశం. పవిత్రమైన శక్తుల కోసం ఉపాసించే వారు ఇక్కడే తమ ఆరాధన చేస్తారు. ఇక్కడ మానవ సంచారం ఉండదు కాబట్టి ఇది నాకు పరమ పవిత్రం. దేవి, ఇది వీరుల నివాస స్థానం కనుకనే శతాధికంగా కపాలాలతో నిండి ఉండే ఈ భయంకర ప్రదేశం నా కంటికి అందంగానే కనిపిస్తుంది. అందుకే ఇది నా నివాసం అయిందని శివదేవుడు చెబుతాడు. ఇంకా చెబుతూ, దేవి, భూత పీడితులను రక్షించగలిగేది భూతనాథుడైన నేనొక్కడినే. కనుక ఈ శ్మశానవాసిగా ఉంటూ మనుషుల మానసిక వేదనలు తీరుస్తుంటాను. నా ఆజ్ఞ లేకుండా నా భూతగణాలు ఎవరికి ఏ హాని తలపెట్టవు. మానవుల క్షేమం కోరు వాడిని కాబట్టి నా భూతగణాలు శ్మశానం దాటి పోనివ్వను. ఇదే నేను ఇక్కడ ఉండడానికి గల రహస్యం. ఇంకేమన్నా సందేహాలు ఉన్నా అడగవచ్చని చెబుతాడు. అప్పుడు ఆ అమ్మవారు ఆయన ఆకారం గురించి అడుగుతారు. దీనికి ఓ కారణం ఉంది. ఈ లోకంలో పదార్థాలు 2 తత్వాలుగా ఉన్నాయి. ఒకటి శీతల పదార్థాలు, రెండవది ఉష్ణ పదార్థాలు. అగ్ని, మంచు రూపంలో ఉండే ఈ 2 తత్వాలతో ఈ జగత్తంతా నిండి ఉంది. సౌమ్య శీతల లక్షణాలు విష్ణువు వద్ద ఉన్నాయి. అందుకు విరుద్ధమైన అగ్ని, తేజోమయ లక్షణాలు నాలో ఉన్నాయి. అలా ఈ శివకేశవులిద్దరూ ఈ ప్రపంచాన్ని తమ లక్షణాలతో ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటారు. భయంకరమైన కళ్ళు, త్రిశూలం ధరించి ఉన్న ఈ భయానక రూపమే నా ఆకృతి. ఈ సమస్త సృష్టి రక్షణలో నేను సదాశివుడిగా ఉండాలి. ఇందుకు భిన్నంగా ఉన్నాననుకో, అప్పుడు లోకస్థితి అంతా విపరీతంగా మారిపోతుంది. లోకరక్షణ కోసమే నా ఈ భీకర రూపం. నా రూపరహస్యం అర్థమైంది కదా అంటాడు దేవదేవుడు. ఇలా ఈ మహాభారత కథల్లో చెప్పబడిన విధంగా మహాదేవుడి రూప నివాస రహస్యాల నిగూఢత మనకు తెలుస్తుంది. మహాదేవుని జన్మ రహస్యం తెలుసుకుందాం. శివపురాణం ప్రకారం భగవంతుడైన శివుణ్ణి స్వయంభూ అంటారు. అంటే శివుడి యొక్క జన్మ అనేది స్వయంగా జరిగిందని అర్థం. శివుడికి తల్లిదండ్రులు లేరని మనం అర్థం చేసుకోవాలి. అందుకే శివుడు పంచభూతాలని కంట్రోల్ చేయగలడు. దీనివల్ల శివుడికి మృత్యు అనే భయం కూడా లేదు. అసలు శివుడికి చావనేదే లేదు. ఇప్పుడు విష్ణు పురాణం ప్రకారం శివుడి యొక్క జన్మ సంబంధించిన మరొక కథ గురించి తెలుసుకుందాం.
విష్ణు పురాణం ప్రకారం విష్ణువు నుదుటి నుంచి వచ్చిన తేజస్సు కారణంగా శివుడి యొక్క జన్మ జరిగిందని ఉంది. అలాగే పరమశివుడు పూర్తి విశ్వానికి ఆది గురువుగా చెబుతారు. ఈయన 7 ఋషులకు తన యొక్క జ్ఞానాన్ని చెప్పాడనే వాదన ఉంది. వారినే సప్త ఋషులు అంటారు. చూశారుగా ఫ్రెండ్స్, ఆ దేవదేవుని గురించి ఇంట్రెస్టింగ్ అంశాలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.